ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానదు. నిజానికి ఒకసారి చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు, కోళ్ల పందాలు, క్యాసినో కేసులు అందజేసిన పోలీసులు 4 రోజులుగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఇక్కడ ఏంది అంటే ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా గుర్తింపు, సరైన డాక్యుమెంట్ అందించకపోతే లీగల్ యాక్షన్ అంటూ కూడా రాసుకొచ్చింది. ఏ పత్రిక రాసుకొచ్చింది? ఇది మా వివేక్ కాకది. ఇగో చూసిర్రా, వెలుగు అంటే ఎవరు? దీని ఓనర్ ఎవరు? వివేక్ వెంకటస్వామి. ఎవరు ఆయన? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. వాళ్ళ ఇంట్లో కుటుంబం నుంచి కూడా రాజకీయ పదవులు అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఓనర్ బీజేపీలో ఉంటే బీజేపీ గురించి రాస్తారు, ఈ ఓనర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించి రాయడం సర్వసాధారణంగా కూడా మారిపోయే విషయం. సో ఈయన ఏం చేసిండు అంటే పూర్తి స్థాయిలో ఇందులో వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది కూడా తెలియలేని పరిస్థితులలో ఉంది. ఎందుకంటే ఇది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అంశం అండి. ఎందుకంటే నిన్న ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడింది. ఎవరు? పూర్తి స్థాయిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీన్ని పక్కన పెట్టి వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ రాతల రోతలతోని అది ఫామ్ హౌస్ కాదురా నాయన మామిడి తోట అనే విషయం కూడా మరచిపోయి ఇష్టానుసారంగా కూడా రాసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇట్లా రాసుకొచ్చిల్లు అంటే రాజకీయ దురుద్దేశంతో తప్ప మరే ఆలోచన కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి మీకు ఇది చూపించే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే ఇది తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఒక మరకలేని వ్యక్తి, పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన వ్యక్తి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అక్కడ చాలామందికి కూడా అనేక రకాలుగా కూడా సహకారం చేస్తూ వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా? మీరే ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏదైనా చేద్దాం, ఎట్లయినా చేయాలి, ఏదో ఒకటి చేయాలనే కోణంలో పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇలాంటి పరిణామాలు చేయొచ్చా లేదా అనేది ఒకసారి మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఎక్కడా కూడా ఇంత దారుణంగా ఉంటుందా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఇప్పటి వరకు మీరందరూ కూడా ఎవరు కూడా ఊహించని తీరులో కూడా కనబడుతున్న పరిణామాలు గడుపుతాయి. నిజానికి అంటే ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేస్ కేసు కానీ ఇతరత్ర కేసులు కానీ చాలా చూసే ఉంటారు. ఆ కేసులకు సంబంధించిన జరిగిన పరిణామాలు వాటితో పాటు జరుగుతున్న అంశాలను కూడా చూసే ఉంటారు. కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని ఎట్లెరికించాలి, పార్టీని ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ లేకపోతే మాజీ ఎంపీలు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనో అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక ఏది మామిడి తోటకు సంబంధించి వేరే వ్యక్తులకు లీజుకి ఇస్తే ఆ లీజుకి ఇచ్చిన వ్యక్తులు అందులో ఏదో చేస్తే దానికి ఈ యజమానికి ఏం సంబంధం ఉంటుందండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. మొన్నటికి మొన్న ఓ సినిమాలో చూసినట్టు కదా, ఏది కాఫీ తోటను లీజుకి ఇస్తే దాంట్లో ఏనుగు దంతాలు అమ్ముడు లేకపోతే ఇతరత్ర చేసినట్టుగా సినిమాలలో లెక్క ఈరోజు ఇక్కడ కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. నిజంగా ఎమ్మెల్సీకి సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆ తోటను లీజుకి ఇచ్చినందుకు ఆ తోటకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామం ఏంటి అంటే దాన్ని లీజుకి ఇస్తే ఇందులో ఏదో జరిగినట్టుగా అనవసరంగా అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఎవరు నోటీసులు ఇస్తారు? యజమానికి నోటీసులు. దాన్ని లీజుకి ఇచ్చిన డాక్యుమెంట్ ఉన్నది, అన్నీ ఉన్నది. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆ కేటీఆర్ సన్నిహితుడు అంటూ ఏంది అంటే సోషల్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వ్యక్తికి సంబంధించి ఇంత దారుణంగా కూడా చేస్తారా అంటే అవుననే సమాధానం ఏర్పడుతుంది. అంటే రాజకీయ పార్టీకి సంబంధించి ఎక్కడికైనా మేము తెగిస్తాం, ఏదైనా చేస్తాం, మా దగ్గర అధికారం ఉంది కదా, అధికారంతో మేము ఏమైనా నడుస్తుంది అంటే కుదరదు. ఎందుకంటే తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాంగానికి సంబంధించి ఇక్కడ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం అందరూ కూడా నలుచుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి లేదు. అంటే ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా జరుగుతున్నది అనేది చెప్పే అంశానికి సంబంధించి మీకు చెప్తా. అయితే ఇక్కడ ఈ పత్రికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూల కాంగ్రెస్ మీడియా పత్రికలు. ఇది చాలా క్లారిటీగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ పత్రికలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈరోజు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మొన్న కేటీఆర్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, కేవలం అబాసుపాలు చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప వాస్తవాలను తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ తెలియచేయడంలో వీళ్ళు విఫలీకృతమైళ్ళు అని చెప్పొచ్చు. ఇది కేవలం పార్టీలకు సంబంధించి కరపత్రాల్లో మాత్రమే
జరుగుతుంది తప్ప మరేది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి తనకు సంబంధించిన మామిడి తోట ఏదైతే ఉందో ఇతర వ్యక్తులకు లీజ్కి ఇచ్చినప్పుడు అందులో వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్ అని ఎవరు లేకపోతే ఇతరత్ర అది ఫామ్ హౌసే కాదురా నాయన తోట అనే విషయాన్ని కూడా మామిడి తోట అనే విషయాన్ని కూడా మర్చిపోయిందంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది. ఈరోజు నాకు సంబంధించిన ఇల్లు ఉన్నది, ఆ ఇల్లుని నేను లీజ్కి ఇచ్చిన తర్వాత అందులో ఏదైనా జరుగుతుంది దాని బాధ్యుని నేను కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. పోలీసులు కూడా ఈ కేసులో ఎంత అతి ఉత్సాహం చూపెడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ లీగల్గా ఏంది అంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మాదే నడుస్తుంది, మేము ఏదైనా చేస్తాము అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఈ విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో మీరందరూ కూడా ఆలోచిస్తే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి లేదండి. ఇప్పుడు వారు చెప్పిన అంశం ఏంది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వారు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు. నిన్న మోయినాబాద్కు సంబంధించిన మండలంలోని తోగుట్ట గ్రామానికి సంబంధించిన భూమిలో ఎవరో కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆ మీడియాలో కథనాలకు వచ్చిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిండు. నేను 2018లో అంటే పూర్తి స్థాయికి సంబంధించి 2018కి సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని ఏం చేసిండు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఏంటి లీజ్కి ఇచ్చే ప్రయత్నం చేసిండు. లీజ్కి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగింది ఏంటంటే ఆ లీజ్కి ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరో ఏదో చేస్తే మనకు సంబంధం లేదు కదా అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. దీనికి సంబంధించి కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలరా. బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లా అంటే ఇంత దారుణంగా మరీ ఘోరంగా తయారైపోయారు ఈరోజు. ఓ పక్కన కేటీఆర్, మరో పక్కన ఇంకోలు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎవ్వరికి నచ్చినట్టుగా వారు కారు కూతలు కూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే దారుణం ఇంకొక పరిస్థితి ఉండదు కదా. ఈ ఒక్కసారి చూడుర్రి, నిన్న వివరణ ఇచ్చిన కాపీకి సంబంధించి పూర్తి స్థాయిలో రైట్ ఇది రావట్లేదు సరే, నిన్న వివరణ ఇచ్చిన దానికి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకు అంటే ఇక్కడ ఆ గ్రామానికి సంబంధించి భూమికి సంబంధించి అంటే సర్వే నెంబర్ 165 పార్ట్లోని 10 ఎకరాల 1 గుంట భూమిని రిజిస్ట్రేషన్ సేల్ డీడీ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమి ఏదైతే కొనుగోలు చేసినప్పటి నుంచి కూడా ఆ భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా వాళ్ళ మేనల్లుడు చూసుకుంటాడు. అయితే ఈ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏంది అంటే జ్ఞాన్దేవ్ రెడ్డి దాంతోపాటు వర రమేష్ కుమార్ రెడ్డి అనే వాళ్ళు కౌలుకు ఇచ్చిర్రు. కౌలుకి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి విచారణ జరుగుతున్నది. ఇది ఆ తర్వాత తన ఆధీనంలో ఉన్న తోటను రమేష్ రెడ్డి దాంతోపాటు వెంకటపతి రాజుకి కౌలుకు ఇచ్చినట్లుగా జ్ఞాన్దేవ్ రెడ్డి ద్వారా నాకు తెలిసింది. నిన్నటి వరకు ఆ విషయం కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఎలాంటి కనీసం మరక కూడా లేని పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు కావాలని సోషల్ మీడియా డ్యామేజ్ చేయడానికి రకరకాలుగా కుట్రలు కుతంత్రాలు అయితే చేస్తున్నారు. ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మా చేతిలో అధికారం ఉంది కదా, ఏదైనా చేస్తాం, ఎట్లయినా చేస్తాం, అవసరమైతే రాజ్యాంగానికి సంబంధించి దాటిపోతాం, మా దగ్గర పోలీసు వస్తుంది, ఏదైనా చేస్తాం, ఎట్లయినా ప్రచారం చేస్తాం, సోషల్ మీడియా మా చేతుల్లో ఉన్నది, మేము ఏం పోస్టులు పెట్టినా నడుస్తుంది, అదే అవతల వాళ్ళు పోస్టులు పెడితే కేసులు పెడతాం, మేము అతి ఉత్సాహం చూపెడతాం, మా ఇష్టం సోషల్ డ్యామేజ్ చేద్దామంటే ఈ తెలంగాణలో కుదరదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా మరకలేని పరిస్థితి కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆ మామిడి తోటను వేరే వ్యక్తికి కౌలిస్తే తాను చేసిన పనులకు తన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ సదరు ఎమ్మెల్సీ మీద సోషల్ డ్యామేజ్ చేస్తున్న ఈ పత్రికలను ఏమని చూడాలనో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి పత్రికలు తెలంగాణకు అవసరమా? వాస్తవాలు తెలియకుండా ఒక పత్రిక అనేది తన ఇష్టానుసారంగా ఏ విధంగా రాస్తుందండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ విధంగా రాస్తుంది? ఈరోజు తెలంగాణలో నాకు ఉంది ప్రజా వెలుగు పత్రిక, ఎంత అద్భుతంగా రాస్తున్నా. తెలంగాణలో వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేయాలి కదా. ఈరోజు ఇష్టానుసారంగా ఈ పత్రికలకు ఏది పడుతుంది, ఎందుకంటే ఒక వ్యక్తిగత జీవితం అని లేకపోతే రాజకీయ ప్రస్థానం మీద దానిని ఎట్లా సోషల్ డ్యామేజ్ చేయాలని, ఎందుకు ఎవరు ముడుపులు ఇస్తున్నారు, ఎవరు ఎన్నుకున్నారు, ఎందుకు ఇట్లా బరి తెగిస్తున్నారు అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి ఒకసారి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు పత్రికలు చాలా కూడా కరపత్రాల్లా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందులో వాస్తవాలు, అరే ఇది ఫామ్ హౌసే కాదురా నాయన, మామిడి తోట అంటే కూడా దాని ఫామ్ హౌస్ అని పేరు పెట్టే. ఇక దీన్ని మనం ఎట్లా చూస్తాం?
దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే నాకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 2-3 బీజేపీకి సంబంధించిన వాళ్ళు నిన్న కలిసినప్పుడు ఒక మాట చెప్పిళ్ళు, అన్న మన ప్రమేయం లేకున్నా కూడా మనకు సంబంధించిన వ్యవహారాలలో వ్యాపారాలలో ఏదో పెట్టి వాళ్ళే అంత సినిమా క్రియేట్ చేసి వాళ్ళే మనను బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న, దీని మీద జర చూడాలి అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైపోయింది అంటే ఇంతకంటే ఘోరం ఇంకేమీ ఉండదేమో, బహుశా నాకు తెలిసినంత వరకు ఇంత దారుణం అయితే ఇంకేమీ ఉండదేమో. ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మంచి చేయండి నాయన అంటే నేతల మీద పడి నేతలకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకపోతే రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నది అంటే ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తున్న జర్నలిజానికి చెప్పి పేరు పెట్టుకొని మీరు ఇష్టానుసారంగా కారు కూతలు కూస్తే జర్నలిస్ట్ రంజిత్ అనేటోడు ఉంటాడు, కర్రు కాల్చి వాత పెడతా, ఎవ్వడికి భయపడేలేదు, కనురెప్పగొట్టేలేపు ఉండే జీవితం. ఇక్కడ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా పిచ్చి రాతలు కూతలు కూస్తే మీ వ్యవహారాలంతా నా దగ్గర దాదాపుగా ఇక్కడ తెలంగాణలో దాదాపుగా ఇప్పుడున్న మంత్రులలో సగానికి పైగా డాటా ఉన్నది, వాళ్ళు చేసిన లీలలు మస్తున్నాయి. కానీ ఒక మనిషిగా మానవత్వంతో అలాంటివేవి కూడా ఒక వ్యక్తిని సోషల్ డ్యామేజ్ చేయదలుచుకోలే. ఆ విషయాన్ని మర్చిపోయి మేమేదన్నా చేస్తా అంటే మీ కర్మ. రైట్, ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. కేసీఆర్కు సంబంధించి వస్తున్నాడు అంటూ ఒక ఆర్టికల్